టాలీవుడ్ లో ఓ పొలిటికల్ డ్రామా సీక్రెట్ గా తెరకెక్కుతోందంటున్నారు. తెలుగు రాజకీయాలను శాసించిన ఇద్దరు నేతల స్టోరీని సినిమాగా తీయాలని ఓ యంగ్ డైరెక్టర్ ప్రయోగం టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో ఆ ఇద్దరి మధ్య స్నేహం, ఆ తర్వాత శత్రుత్వం, ఇద్దరి పొలిటికల్ జర్నీ వంటి ఆసక్తికర విషయాలు ఈ సినిమాలో ఉంటాయని అంటున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు? వారి స్టోరీని సినిమాగా ఎందుకు తీయాలని అనుకుంటున్నారు? తెలుగు రాజకీయాలను శాసించిన ఇద్దరు కీలక నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. టీడీపీ అధినేతగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబుది ఓ చరిత్రైతే, సుదీర్ఘ పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలతో ప్రజల మనసుల్లో శాశ్వత స్థానం దక్కించుకున్నారు. ఈ ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులుగానే నేటి తరానికి తెలుసు. కానీ వారిద్దరూ మంచి స్నేహితులు అన్న సంగతి చాలా కొద్ది మందికే తెలుసు. ప్రజలకు తెలియని ఈ రెండో కోణాన్ని సినిమాగా ఆవిష్కరించాలని ప్లాన్ చేశాడు డైరెక్టర్ దేవా కట్ట. చంద్రబాబు వైఎస్ఆర్ ఫ్రెండ్షిప్ పై వెబ్ సిరీస్ తీస్తున్న డైరెక్టర్ అత్యంత రహస్యంగా షూటింగ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. సినిమాపై ఇంతవరకు ఎలాంటి లీకులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు. కానీ తాజాగా ఈ సమాచారం బయటకు రావడంతో పొలిటికల్ సర్కిల్స్ తో పాటు సినీ ప్రియులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ పొలిటికల్ రియల్ డ్రామా స్టోరీలో వైఎస్ఆర్ గా ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి, చంద్రబాబుల చైతన్యరావు నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆన్ స్క్రీన్ పై వైఎస్ఆర్ చంద్రబాబు మధ్య రాజకీయ యుద్ధాన్నే అంతా చూశాం. ఇక తొలిసారిగా వీరిద్దరి స్నేహం వెండి తెరకెక్కుతోంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డికి యువజన కాంగ్రెస్ లో మంచి పరిచయం ఏర్పడింది. ఇది ఇద్దరి మధ్య స్నేహానికి దారితీసింది. 1978లో ఇద్దరూ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టగా గెలిచిన తొలిసారి చంద్రబాబు మంత్రి అయ్యారు. 1985 వరకు ఇద్దరి మధ్య బలమైన స్నేహం ఉండేదని చెబుతుంటారు. ఇక 1995లో చంద్రబాబు సీఎం అయితే 2004లో తొలిసారి సీఎం అయ్యారు రాజశేఖర్ రెడ్డి. ఇద్దరు రాజకీయంగా బద్ధ విరోధులైనప్పటికీ వ్యక్తిగతంగా మంచి స్నేహితులు అంటున్నారు. ఇదే కథాంశంతో సినిమా రూపొందిస్తున్నారు డైరెక్టర్ దేవా కట్ట.